ఒరిస్సాకు చెందిన ఇద్దరు దంపతులు ఈజీ మనీ కోసం గంజాయి విక్రయాలకు తెరలేపారు. కిలోల కొద్ది గంజాయిని తరలిస్తూ పోలీసుల కళ్ళు కప్పి దందా కొనసాగిస్తున్నారు. మరి పోలీసులు వారి దందాకు చెక్ పెట్టారా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఒరిస్సాకు చెందిన రఘువీర్ రాయ్, ప్రశాంత్ రాయ్ భార్యాభర్తలు. సీసీ కెమెరాలు, కొబ్బరి బోండాల వ్యాపారం పేరుతో తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ప్రాంతంలో గంజాయి అక్రమంగా నిల్వ చేసి తర్వాత ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రఘువీర్ రాయ్, ప్రశాంత్ రాయ్లకు మరో ఇద్దరు వ్యక్తులు సహకరిస్తున్నారు. అయితే గంజాయి నిల్వలపై పోలీసులకు సమాచారం అందడంతో వారు నిఘా పెట్టారు. ఒరిస్సాకు చెందిన సురేష్ చంద్ర కులదీప్, అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన చందన్ మండల్ కారులో 23 కిలోల గంజాయి తీసుకొచ్చారు. కారులో నుంచి గంజాయిని దించుతుండగా పోలీసులు దాడు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామంలో కొండాలమ్మ గుడి వద్ద కొంతమంది అనుమానాస్పద వ్యక్తులు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నారు, కలిగి ఉన్నారని సమాచారం రావడం జరిగింది. ఆ సమాచారం మేరకు మా ఎస్ఐ గారు అలానే రెవెన్యూ సిబ్బందితోటి కలిసి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో ఇద్దరు వ్యక్తుల్ని గుర్తించడం జరిగింది. మొదటి వ్యక్తి పేరు సురేష్ చంద్ర కులదీప్ అలియాస్ సురేష్, ఏజ్ 30 years. ఇతను చిత్రకొండ మండలం, మల్కాజ్గిరి జిల్లా, ఒరిస్సా స్టేట్. రెండో వ్యక్తి చందన్ మండల్, ఏజ్ 20 years, చింతూరు మండలం, ఏఎస్ఆర్ జిల్లా. వీళ్ళు పట్టుపట్టడం జరిగింది. అలానే ఈ రైడ్లో 23 kgల గంజాయిని వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలానే ఒక టాటా ప్యూర్ వెహికల్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, బజాజ్ వెస్పా స్కూటీ, ఒక గూడ్స్ క్యారియర్ ఐషర్ వెహికల్, ఈ వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. నిందితుల వద్ద 23,101 కిలోల గంజాయితో పాటు వ్యాన్, కార్, 2 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సురేష్, చందన్లను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే భార్యాభర్తలు రఘువీర్ రాయ్, ప్రశాంత్ రాయ్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.